అభివృద్ధి కోసం ఏర్పాటైన స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కు పదవి దక్కింది. ఖమ్మం నగరంతో పాటు పాలేరు, వైరాల పరిధిలో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న తనకు సుడా చైర్మన్ పదవి లభించడం ప్రమోషన్ కింద లెక్క అంటున్న సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో అభివృద్ధి ఛాయలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సుడా పరిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకైతే ముగ్గురు మంత్రులు కూడా నడం కట్టారని చెప్పవచ్చు. ఇప్పటికే సుడాకు సంబంధించి చైర్మన్గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సుడా చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, రెండవసారి మీరు మొదటిసారి జిల్లా అధ్యక్షుడిగా గత 10 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు మరలా సుడా చైర్మన్గా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. ఎట్లుంది సార్? అందరికీ నమస్కారం. ఖమ్మం ఇప్పటికే హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి నగరం, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ముగ్గురు మంత్రుల సారథ్యంలో ఇప్పటికే ఖమ్మము అన్ని ప్రాంతాలలో కూడా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మరి నా మీద నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీలు ఇద్దరు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా మరి నాపై చాలా నమ్మకంతో నాకు ఈ పదవి బాధ్యతలను అప్పచెప్పారు. వాళ్ళందరికీ అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా అభివృద్ధిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగా ముఖ్యంగా మరి ఇందిరమ్మ రాజ్యంలో, అలాగే ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్షతో ఉంది. దానికి అనుగుణంగానే ఖమ్మంలో కూడా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడి వరకు పరిధి ఉంటే అక్కడి వరకు కూడా అన్ని రకాలుగా ప్రజలకు అవసరమైనటువంటి వనరులని చేకూరుస్తూ ప్రజలకి ఇబ్బంది పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్లు కానివ్వండి, అన్నిటినీ కూడా ఏదైతే రూల్స్కి అనుకూలంగా ఉన్న వాటన్నిటినీ కూడా వేగవంతంగా వాళ్ళకి ఇచ్చే దాంట్లో కానివ్వండి, అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ముగ్గురు మంత్రులు ముఖ్యంగా ఖమ్మం నగరానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వీళ్ళ ఆలోచన విధానికి అనుగుణంగానే అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇంకా పూర్తిగా ఛార్జ్ కూడా తీసుకోలేదు కాబట్టి పూర్తి వివరాలన్నింటినీ కూడా దాంట్లో తెలుసుకొని ఏదైనా సరే మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని విలువలతో కూడుకునే విధంగా 10 మంది ఈ పని చేస్తే నగరానికి మంచిది అని చెప్పేటటువంటి విధంగా దాని ఆలోచనకు అనుగుణంగానే ప్రయాణం చేస్తాం. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో అనేక ఇష్యూస్లో మీరు ప్రత్యక్షంగా పోరాడారు, పార్టీ బతికిచ్చారని చెప్పవచ్చు. ఒక విధంగా ఎన్నో కేసులు, ఎన్నో నిర్బంధాలు కూడా జరిగినాయి. అయినా కూడా మీరు తట్టుకొని నిలబడినందుకు ఈ పదవి వచ్చింది అనుకోవచ్చు. అలా ఏం కాదు, నేను కాంగ్రెస్ పార్టీకి సోల్జర్ లాగా బై బర్త్ నుంచి కాంగ్రెస్ భావజాలంతో పనిచేస్తూ ఉన్నాము. అధికారంలో పవర్ కోసమో లేకపోతే ఇంకో పదవి కోసమో నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయలేదు. పవర్ కోసమే అయితే మేము కూడా ఇటీవల లాగానే అందరిలాగానే మేము కూడా కొన్ని పార్టీలే మారేవాళ్ళం. పార్టీలు మారటం కాదు, కానీ నేను గతంలో కూడా అంటే నేను పార్టీ కోసం ఎప్పటి నుంచి 2001లోనే నేను మా వైరా మేజర్ గ్రామ పంచాయతీకి, ఇప్పుడు మున్సిపాలిటీ, కానీ ఆనాడు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి దానికి నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచాను. అక్కడ కూడా అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ చైర్మన్గా కూడా చేశాను నేను. ఆ తర్వాత మరి ఆ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలందరూ పార్టీని వీడి అవతలికి పోయినప్పుడు, పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు జిల్లా బాధ్యతల్ని అప్పచెప్పారు. మా వంతు కర్తవ్యంగా మరి పార్టీకి అనుగుణంగా ఏఐసిసి అండ్ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకే పనిచేశాము. మేము పదవుల కంటే ముందు పార్టీని బలోపేతం చేయటం కోసం, గ్రామీణ ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ పటిష్టంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాం. సరే, దాంట్లో భాగంగా మన ప్రయాణంలో 1-6 ఏళ్ళైన పదవులు వస్తాయి. ఇవి బోనస్ మాత్రమే తప్ప ఒరిజినల్గా మాకు పదవులు దానికోసమే కాకుండా పార్టీ క్రమశిక్షణగా కూడా ఉంటాం. పార్టీ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తాం. ప్రజల్లో తిరుగుతున్న క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు? అంటే కొందరికి ఎవరైతే కాంట్రాక్టర్లో లేకపోతే పైరవీకారులో లేకపోతే వాళ్ళకు పాత రోజుల్లో లాగా నడవటం లేదు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్లో అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ ఈ పరిపాలన బాగలేదని అంటుంటారు. కానీ నిజమైన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 10 సంవత్సరాలు విసికి వేజారినటువంటి జనం మాత్రం ఈరోజు వాళ్ళకి అడిగినటువంటి తెల్ల రేషన్ కార్డు వల్ల ప్రయోజనాల కంటే కూడా ముందు ఒక ఐడెంటిటీ కూడా, అంటే నేను బిలో పవర్టీ లైన్లో ఉన్నాను అని చెప్పుకోవటం కోసం వాళ్ళకు ఒక మరి ఆధారం కావాలనుకుంటే దానికి తెల్లకి రేషన్ కార్డే కావాలి. అర్హత కలిగిన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాం. 10 సంవత్సరాలు దాదాపు మరి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనటువంటి ప్రజలకి మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఉచిత కరెంటు, ఉచితంగా బస్సు సర్వీసు, అలాగే
చదువుకునే వాళ్ళకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వాళ్ళకి అన్ని సౌకర్యాలతోని ఏర్పాటు చేసి కార్పొరేటివ్ లెవెల్లో స్కూల్స్ని, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం వీటన్నిటిని కూడా అనుభవిస్తున్న ప్రజలు మాత్రం చాలా సుఖంగా ఉన్నారు. అలాగే రైతులు కూడా ఈరోజు నిజంగా తెలంగాణ భారతదేశంలో ఎక్కడా కూడా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఎంఎస్పీని మనం అనౌన్స్ చేస్తూ ఉన్నారు, అంతేగాని వాళ్ళు ఆచరించటం లేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ భారం అయినప్పటికీ, అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా అయినా రైతు క్షేమంగా ఉంటే రాజ్యం క్షేమంగా ఉంటుందనేటటువంటి ఏకైక నినాదాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం మరి అనేక రకాలుగా వాళ్ళు చేయాల్సినవి అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అది రైతు అంటే ఏమంటారు, పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ కలిసి రావాలని. మనం వచ్చిన దగ్గర నుంచి గడిచిన ఈ 2-3 సంవత్సరాల్లో కూడా విపరీతమైన పంటలు పండి రైతులకి అత్యధిక దిగుబడి ఇచ్చి మంచి రేట్లు కూడా, బోనస్లు, రేట్లు అన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. సుడా పరిధిలో ఏమేమి ఆలోచన చేస్తున్నారు డెవలప్మెంట్ పరంగా? అది నేను ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇంకా నాతో పాటు కొంతమంది డైరెక్టర్లను కూడా వేయాల్సి ఉంది. దాంతోపాటు అధికారులతో మీటింగ్ పెట్టి అసలు ఇప్పటి వరకు పెండింగ్లో ఏమున్నాయి, మనం ఏం చేయాలి అనేవన్నీ కూడా ప్రజలకు అవసరమైన మేరకు అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తాం. ఇది మొత్తం మీద సుడా పరిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజల్లో తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని పువ్వాల దుర్గాప్రసాద్ అయితే అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్